హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మణి గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పాన్ కార్డ్ పోతే కొత్త పాన్ కార్డ్ ఎలా పొందాలో చెప్పబోతున్నాను. సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ లో పాన్ కార్డ్ మీరు జస్ట్ 50 రూపీస్ కి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీరు ఆర్డర్ చేసుకున్న 7 to 10 days లో మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి అయితే పాన్ కార్డ్ అయితే స్పీడ్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాన్ కార్డ్ రీప్రింట్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి లింక్ మీద క్లిక్ చేసుకుని ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ నెంబర్ మీ దగ్గర లేకపోయినా లేదా మర్చిపోయినా సరే, సో పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే పైన ఐ కార్డ్స్ లో కూడా ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే ఆ వీడియోని అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత సో ఆ వీడియో కూడా అయితే చూడండి. సో ఆ వీడియో చూస్తే ఏంటంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మంత్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ మీద టిక్ పెట్టేసుకుని కింద మీకు క్యాప్చర్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చర్ని రీఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ మీ యొక్క అడ్రస్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ ఫ్రమ్ ద బిలో ఆప్షన్స్ టు రిసీవ్ ఓటీపీ అని చెప్పేసి మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి సో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అగ్రీ అన్న దాని మీద క్లిక్ చేసుకుని కింద గెట్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీరు ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికైతే ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద మీకు వ్యాలిడేట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్స్ త్రూ పేటిఎం అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మాక్సిమం అందరికీ ఇక్కడ 50 రూపీస్ అనే ఉంటుంది. మీరు 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి అయితే పాన్ కార్డ్ అయితే 7 to 10 days లో స్పీడ్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద ఐ అగ్రీ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టేసుకుని కింద మీకు ప్రొసీడ్ పేమెంట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ పే కన్ఫర్మ్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ గేట్వే ఓపెన్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. సో వన్స్ మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేటిఎం క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంటుంది. సో దీన్ని స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో మాక్సిమం నేను పేటిఎం ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా కానీ పేమెంట్ చేయమని నేనైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను చెప్పిన మెథడ్స్ లోంచి ఏదో ఒక మెథడ్ లోంచి మీరు 50 రూపీస్ అయితే పే చేయండి. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. అంతేకాని పేజ్ క్లోజ్ చేయడానికి బ్యాక్ రావడానికి ట్రై చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ పాన్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో నేను ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు పాన్ కార్డ్ స్టేటస్ అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మాక్సిమం 7 to 10 వర్కింగ్ డేస్ లో మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అయితే పాన్ కార్డ్ అయితే స్పీడ్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మణి గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.